హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ఈరోజు జగిత్యాల్లోని లోలాక్షి మేకప్ సెంటర్ కి మనం విచ్చేసామండి. వీళ్ళు ఎంతో కష్టపడి ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ రోజుల్లో ఉమెన్స్ అన్నిట్లో ముందుంటున్నారండి. అలాంటి ఒక బ్రేవ్ లేడీ మేకప్ సెంటర్ అనేది ఓపెన్ చేశారు. ఇందులో మీరు చూడొచ్చు, లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ అకాడమీకి మనం వచ్చేసాము. ఎన్నో బ్యూటీ సర్వీసెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మెయిన్ గా అనే ఉద్దేశంతో ఈ స్టూడియో ఓపెనింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ జగిత్యాల పీపుల్ కి ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అవైలబుల్ సర్వీసెస్ చూడండి: థ్రెడ్డింగ్, హెయిర్ సర్వీస్, అడ్వాన్స్ హెయిర్ కట్స్, వ్యాక్సిన్ అండ్ అడ్వాన్స్డ్ వ్యాక్సిన్, ఫేషియల్ ట్రీట్మెంట్స్, నెయిల్ సర్వీసెస్, బాడీ ట్రీట్మెంట్, హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫేషియల్స్, హెయిర్ కలరింగ్ అండ్ పర్మనెంట్ హెయిర్ కలరింగ్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్, బొటాక్స్ అండ్ కెరటిన్ అండ్ హైలైటింగ్ అండ్ వెడ్డింగ్ మేకప్, పార్టీ మేకప్స్, ఆల్ మేకప్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. చూసారు కదా, పెద్ద పెద్ద స్టూడియోస్ లో అవైలబుల్ ఉండేవన్నీ ఇక్కడ ఉన్నాయి. అలానే ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. మీకు నేర్చుకోవాలనిపిస్తుందా, లేకపోతే ప్రొఫెషనల్ గా బ్యూటీ మేకప్ లో ఎదగాలనుందా? సో ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి వీళ్ళని. సో ఈ ఇనాగరేషన్ జరిగింది కదా, లోపల అసలు సెటప్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇనాగరేషన్ లో ఇక్కడ మెన్షన్ చేసిన సర్వీసెస్ అన్ని ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం. అమ్మవారికి ఎంతో చక్కగా పూజ చేసుకున్నారు. ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, అలానే మనకి ప్రతి ఒక్కటి అమ్మవారిని కోరుకుంటే జరగదంటూ ఏది లేదు. సో వీళ్ళు గ్రాండ్ ఇనాగరేషన్ రోజు ఫస్ట్ అమ్మవారికి, శక్తివంతమైన అమ్మవారికి పూజ చేసుకొని ఈ మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. అయితే మేడం ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ హీరోయిన్ కూడా ఒక మూవీలో ఉంటుంది. అది ఏ మూవీ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ మేడం చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకున్నారు. అలానే ఇక్కడ నంది అవార్డ్ కూడా ఉంది. దాని గురించి మేడం అడుగుదాం మనం. మీరు నంది అవార్డ్ తీసుకున్నారు కదా, ఇట్ ఈస్ అన్ గ్రేట్ ఆనర్ టు ఉమెన్స్ అండి, చాలా ఇన్స్పిరేషన్. సో ఈ నంది అవార్డ్ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ మాటల్లో ఒక 2 మాటలు చెప్పండి. ఓకే, ఇది మహానంది అవార్డు అండి. సో బ్యూటీషియన్ ఫీల్డ్ లో ఎవరెవరు ఎలా రాణిస్తున్నారు అన్నదాన్ని ఎన్నుకొని దాంట్లో నుండి నన్ను సెలెక్ట్ చేసి నాకు మహానంది అవార్డు ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ అండి. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్. అండ్ దట్టు ఏంటి అంటే, మీరు గూగుల్ మ్యాప్స్ లో సర్చ్ చేస్తే టాప్ 1 పార్లర్ ప్లేస్ లో మన పార్లర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని నాకు మహానంది అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చండి, బిజినెస్ క్వీన్ గా, మన క్వీన్ బిజినెస్ క్వీన్ గా అవార్డు తీసుకున్నారు. ఒకసారి మేడం మాటల్లో విందాం, అసలు ఈ బిజినెస్ క్వీన్ అవార్డు ఎలా వచ్చిందని చెప్పండి. సో ఇది వచ్చేసి మన జగిత్యాల నుండి ఎవరు బ్యూటీషియన్ ఎలా చేస్తున్నారు, అలా వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వర్క్ ఎలా ఉంటుంది అని దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారండి. సో జగిత్యాలలో మీరు వచ్చేసి ఎక్కడ ఎవరిని అడిగినా ఆల్మోస్ట్ మన పార్లర్ గురించి చెప్పేస్తారు. మన దగ్గరికి లేడీ కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ నుండి వస్తారు, డాక్టర్స్ వస్తారు, లెక్చరర్స్, టీచర్స్, హౌస్ వైఫ్స్ అందరూ వస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటి అంటే, జగిత్యాలలో గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేస్తే టాప్ 1 ప్లేస్లో మన పార్లర్ ఉంటుంది. సో దాని గురించి మనకి ఈ బిజినెస్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఉమెన్స్ ని ఇన్స్పైర్ చేయడానికి ఇంకా ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి మ్యామ్ దగ్గర. ఎందుకు అని అంటే, సక్సెస్ అనేది ఊరికే రాదు ఎవరికి. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, పేషెన్స్, అలాంటివన్నీ పెడితేనే ఈ డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో అలాంటి కొన్ని స్వీట్ మూమెంట్స్ మనతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. చెప్పండి మ్యామ్. ఈ అవార్డు అనేది నేను ఏంటంటే ఒక పార్టిసిపేషన్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి గెటప్ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో అది టాప్ 1 ప్లేస్లోకి వచ్చేసింది. సో దానికోసం అనేసి నాకు బిజినెస్ క్వీన్ అవార్డ్ 2026 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఆ మేడం వేసుకున్నందుకు ఈ 2026 లో బిజినెస్ క్వీన్ అనే అవార్డు ఇచ్చారంట. ఆ 7 కొండల స్వామిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగదండి, ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన క్వీన్ మనతోటి ఉన్నారు. సో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. చెప్పండి మ్యామ్, ఈ రోజు మీ ఇనాగరేషన్ రోజు ఈ కస్టమర్ కి సర్వీస్ స్టార్ట్ చేసేసారు. మరి ఎందుకు ఈ కస్టమర్ కే మీరు సర్వీస్ స్టార్ట్ చేశారో మాకు చెప్పాలి. నా ఇన్ని ఇయర్స్ ఆఫ్ సక్సెస్ లైఫ్ లో నా ఫస్ట్ కస్టమర్ మనీషా. ఓకే. సో బిఫోర్ మ్యారేజ్ నుండి మన క్లయింట్ ఉంటాను. సో నా లక్కీ కస్టమర్ అనమాట. అందుకే మళ్ళీ ఈ షాప్ ఇనాగరేషన్ లో కూడా తన ఒక పార్ట్ అవ్వాలి అనేసి తనని స్పెషల్ గా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, అయితే మీ సీక్రెట్ లక్కీ కస్టమర్ ఈ మేడం. అందం అందం అందం,
బ్యూటీ ఇండస్ట్రీలో ఎదగాలన్నా లేకపోతే ఎక్కడికి ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నా ఆడవాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ అందంగా ఉంటేనే ఫస్ట్ మనం అద్దంలో చూసుకోవస్తుందండి. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి ఏంటంటే అన్ని సర్వీసెస్ వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉంది లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ సెంటర్ అండి. అలానే వాళ్ళ పాపకు కూడా మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. ఈ తల్లిదండ్రులు ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి తనని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో వైరల్ అవుతుంది హైడ్రా ఫేషియల్, అలానే నెయిల్ ఆర్ట్. ఇవి రెండు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సర్వీస్ హైడ్రా ఫేషియల్ ఉంది కదా, వచ్చేసేయండి. ఈ ఎండాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండాలనుకుంటున్నారా, అయితే లోలాక్షి స్టూడియోకి రావాల్సిందే. ఒకసారి మేడంతో మాట్లాడదాం, అసలు ఈ ఫేషియల్ వల్ల యూజెస్ ఏంటి, అలానే హైడ్రా ఫేషియల్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వాళ్ళ పాప ఆల్ ది బెస్ట్ చెప్తుందంట, విందాం. ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బేటా. యాక్చువల్లీ మా పాప కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి అనేసి ఫస్ట్ నుండి తనకి అది అలవాటు అవ్వాలి అన్న ఇంటెన్షన్ కొద్దీ తనకు ఒక ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండే. సో దానికి మేము ఎంకరేజ్మెంట్ గా సో తీసుకెళ్ళామండి విజయవాడలో. సో సతీష్ అడ్డాల అనేసి మూవీ డైరెక్టర్ సార్ మోడలింగ్ షో కండక్ట్ చేశారనమాట. దాంట్లో తిను పార్టిసిపేట్ చేసి అదొచ్చేసి ఆంధ్రాలో జరిగింది కదా, తెలంగాణ నుండి ఫస్ట్ రన్నర్ గా విన్ అయిందండి విత్ ట్రోఫీ విత్ క్రోన్. చాలా హ్యాపీ మూమెంట్. తను చాలా బాగా చేసింది కూడా ఆ రోజు. విన్నారు కదా, మమ్మీ క్వీన్ అట్లనే డాటర్ కూడా క్వీన్, రన్నర్ అప్. ఇది నార్మల్ విషయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇంటి బంగారం వచ్చేసి హస్బెండ్ గారు, తర్వాత మదర్ క్వీన్, అలానే డాటర్ కూడా క్వీన్. ఇంకా హైడ్రా ఫేషియల్ గురించి తెలుసుకుందాం. ఓకే అండి. సో నార్మల్గా చాలా మంది ఉమెన్ కి మెయిన్ గా ఒక 20-25 దాటగానే వాళ్ళ అందం ఇంకొంచెం పెంచుకోవాలన్న ఇంటెన్షన్ అనేది వస్తుందండి. సో నేను వచ్చేసి మన ఫేషియల్స్ లో కాస్మెటాలజీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరు ఏ టైప్ ఆఫ్ ఫేషియల్ కావాలన్న మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫేషియల్స్ ఉన్నాయి నా దగ్గర. కాస్మెటాలజీ కంప్లీట్ అయింది కాబట్టి ఏ పర్సన్ కి ఏ స్కిన్ టోన్ కి ఏ రకమైన ప్రోడక్ట్ యూస్ చేయాలి అన్నది నాకు చాలా తెలుసు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ దట్ టు మనం యూజ్ చేసే ప్రోడక్ట్ దీంట్లో వచ్చేసి ఓన్లీ ప్లాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడతామండి. సో ప్లాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడతాము, కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయము. బయట నార్మల్గా ఎక్కడ చూసినా నార్మల్ కిట్స్ తోనే చేసేస్తారు. బట్ అలా కాకుండా మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ప్లాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ తో మాత్రమే ఫేషియల్స్ చేస్తాము. ఆల్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫేషియల్స్, కొరియన్ ఫేషియల్స్ తో సహా మన దగ్గర అన్ని చార్కోల్ ఫేషియల్స్ అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు. అండ్ ఇక్కడ విజువల్స్ లో చూడండి మీరు, హైడ్రా ఫేషియల్ ఎక్విప్మెంట్ ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని ఏజ్డ్ పీపుల్ కి, అందానికి ఏజ్ కి అస్సలు సంబంధం లేదు. ఎవరైనా కోరుకునేది గుడ్ లుకింగ్, బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ఉండాలి, 10 మందిలో మనం హుందాగా కనిపించాలి, మన కాన్ఫిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ కావాలి అని అనుకుంటారు. కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ లుక్స్ తోటే వస్తుందండి. మన లుక్స్ బాగుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది, ఎక్కడైనా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో నెక్స్ట్ ఇక్కడ నెయిల్ ఆర్ట్ కూడా సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది మీరు చూసినట్టయితే. అండ్ నెయిల్ ఆర్ట్ కూడా రీసెంట్ ట్రెండింగ్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు నెయిల్స్ పెట్టించుకుంటున్నారు వాళ్ళ కాస్ట్యూమ్ కి తగ్గట్టుగా. ఇక్కడ మేడం చూపిస్తున్నారు కదండి, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అన్ని హార్మ్లెస్ అండి, మన స్కిన్ ని కానీ గ్లోయింగ్ కోసం అండ్ బ్యూటీ కోసం యూస్ చేస్తారు. ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూస్ చేస్తే ఎంత గ్లో అయితే వస్తుందో, ఇక్కడ మేడం తో మాట్లాడితే కూడా మీకు గ్లో రెట్టింపు అవుతుంది, అంత చక్కగా ఉంటుంది సర్వీస్. ఇక్కడ హెయిర్ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నాయండి. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కెరాటిన్, బొటాక్స్, హెయిర్ స్పా, సో చాలా హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ కూడా చాలా మంచి సర్వీసెస్ ఉన్నాయండి. సో యూ కెన్ జాయిన్ విత్ అస్, వి విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి చాలా క్రేజీ ఉన్న కోర్స్ ఏంటి అంటే బ్యూటీ కోర్స్. చాలా మంది ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. బట్ ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకుండా ఎవరు క్వాలిఫైడ్ అన్నది సెలెక్ట్ చేసుకొని చూసుకొని రివ్యూస్ చూసి మరీ నేర్చుకోండి. వై? బికాస్ అందరూ నేర్చుకుంటున్నారు, బట్ అందరూ నేర్చుకున్నాక 95% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఆ 5% సక్సెస్ అవుతున్నారు అంటే సక్సెస్ ఉన్న పీపుల్ దగ్గర మాత్రం నేర్చుకుంటున్నారు కాబట్టి. సో మీరు నన్ను లెర్న్ చేసి చూడండి.
ఏంటి అంటే మీరు గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే టాప్ రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూలో ప్రతి ఒక్క రివ్యూ మీరు రీడ్ చేసి చూడండి. పర్సన్ తను ఓన్ గా తను ఫీల్ అయ్యి ఇచ్చిన రివ్యూస్ అండి. సో మన దగ్గర సర్వీసెస్ బాగుంటాయి, ట్రైనింగ్ బాగుంటుంది. మీకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా లోలాక్షి మేకప్ స్టూడియోకి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మీరు మళ్ళీ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకునే వరకు నేను మీకు సపోర్ట్ ఉంటాను. మీరు పార్లర్ పెట్టుకుని ప్రతి ఒక్క ప్రోడక్ట్ తీసుకునే వరకు మీ వెంటుంటాను. మీకు ప్రతి ఒక్క రూట్ చూపెట్టి ఎలా సక్సెస్ అవ్వాలి అన్న సక్సెస్ కూడా స్టోరీస్ కూడా మీకు చెప్పి మీకు ఇన్స్పిరేషన్గా నేను ఉంటాను. థ్యాంక్ యూ అండి. కాంటాక్ట్ అవ్వండి లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ అకాడమీ. థ్యాంక్ యూ బేటా. జగిత్యాల్లో ఈ మేకప్ స్టూడియో వీళ్ళ సన్ ఉన్నారండి. ఈ 4 days నుంచి రెస్ట్ లేకుండా వాళ్ళ అమ్మ అంబిషన్ కోసం స్కూల్కి వెళ్ళకుండా అన్ని వర్క్స్ చేసి ఈ ఇనాగ్రేషన్ అనేది కంప్లీట్ చేశారు. షేర్ బోల్తే భయ్యా అన్నట్టు వర్క్ చేశారు. పిల్లలు ఇలా ఉండాలండి, పేరెంట్స్ని ఎంకరేజ్ చేయాలి ప్రతి విషయంలో. నాకెందుకు మమ్మీ ఏదో చేస్తుంది అలా అనుకోకుండా వాళ్ళ అమ్మకి తోడున్నారు ప్రతి ఒక్క దాంట్లో. ఈ ఇనాగ్రేషన్ అన్నిట్లో తనే ముందున్నారు. ఏం చెప్తారు? షేర్ బోల్తే బోరాన్ అంటున్నా. Hi everyone, this is Saujanya, WPC Women Police Constable, working here in CCS Jagityal. I'll be giving awareness in schools, colleges also, she team ki sambandhinchi, human trafficking sambandhinchi. So we are struggling a lot from the police department for women empowerment. అందులో భాగంగానే నా డియరెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ పార్లర్ ముందు సిన్స్ 5 years she has been running. మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ కొత్తగా ఇంటర్నేషనల్ మేకప్ నేర్చుకొని మరీ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. షీఈస్ వెల్ గుడ్ అట్ మేకప్ అండ్ షీఈస్ ఎ వెల్ గుడ్ మేకప్ ఆర్టిస్ట్. షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ షీఈస్ మెయింటైనింగ్ సిన్స్ 5 years అండ్ ఐ హ్యావ్ బీన్ విజిటింగ్ దిస్ స్టూడియో సిన్స్ 3.5 years. నేను ఈ జగిత్యాలకు వచ్చి 4 years అవుతుంది. నేను విజిట్ చేయబట్టి 3.5 years అవుతుంది. తను 5 years నుండి నడిపిస్తుంది అండ్ ఇప్పుడు కొత్తగా ఇంప్రూవ్ చేసి మళ్ళీ ఇంకా కొత్త స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ షీఈస్ మెయింటైనింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ లైక్ దిస్ హియర్. అన్నిటికంటే ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అట్ ది సేమ్ టైం మనకి హెయిర్ ఎవరైతే లాంగ్ హెయిర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడ హెయిర్ కట్ ఇస్తారో, సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళ హెయిర్ని క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది. సో దోస్ హూ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి ఆ లాంగ్ హెయిర్ ఏదైతే కట్ చేస్తున్నామో ఫ్రీగా కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ విల్ బి వాళ్ళ నేమ్ పైనగా డొనేట్ చేయడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైమ్ షీఈస్ గివింగ్ సర్వీసెస్ టు ది పీపుల్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ని కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఐ హోప్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మేకప్ they'll give great support to her and make her to reach greater heights more and more. Thank you. జగిత్యాల్లో ఈ రోజు ఎంతో గ్రాండ్ ఓపెనింగ్ జరిగిందండి లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ సెంటర్. దీనికి మన మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఆహ్వానితులే వస్తున్నారు కొంచెం సేపట్లో. ఈ ఇనాగరేషన్ లో మనతో పాటు అసలు ఎంతో కష్టపడి ఈ స్టూడియోని ఓపెన్ చేసిన పర్సన్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం మా మేడం తోటి. హలో మ్యామ్. హలో మ్యామ్. ఈ లోలాక్షి స్టూడియోని అసలు మీకు ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది? మేకప్ అనే ఈ ప్రొఫెషన్ నే ఎందుకు ఎంచుకున్నారో చెప్పండి మ్యామ్. నాకు చిన్నప్పటి నుండి ప్యాషన్ ఉండేది. యాక్చువల్లీ బ్యూటీషియన్ కావాలి అని చాలా ఇయర్స్ నుండి కూడా అనుకునేదాన్ని. బట్ మధ్యలో ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని నాకు డ్రాపింగ్స్ వచ్చేసాయి. నేను స్టడీ కంప్లీట్ అయిపోయింది, నాది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఏంటంటే స్కూల్లో, కాలేజెస్లో కూడా చెప్పాను, యాజ్ ఎ లెక్చరర్గా, టీచర్గా కూడా వర్క్ చేశాను. తర్వాత ఇంకా హాస్పిటల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. ఇన్ని వర్క్స్ చేశాక ఏంటి అంటే నాకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి కంపల్సరీగా. నేను కూడా ఒక మంచి బిజినెస్ ఉమెన్గా రావాలి అనుకొని నేను ఈ ఫీల్డ్ని ఎన్నుకోవడం జరిగింది. అండ్ దట్టు నాకు ఈ ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్ అయినా, బ్యూటీ ఫీల్డ్ అయినా చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంకోటి అంటే నాకు యాక్చువల్లీ యాంకరింగ్గా కూడా ఛాన్సెస్ వచ్చాయి 2 times. జెమినీ టీవీ నుండి వచ్చింది. యాజ్ ఏ న్యూస్ రీడర్గా 750 మెంబర్స్లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు మ్యామ్. దాంట్లో నేను ఒకటి. సో మంచి ఆపర్చునిటీస్ ఉండే, బట్ మళ్ళీ కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్లనే అవి డ్రాప్ అయిపోయాను. తర్వాత చాలా వర్క్స్ చేశాను. బట్ ఇది కావాలి అనిపించింది, ఇది స్టార్ట్ చేశాను. బట్ ఇది స్టార్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డానండి.
నా పిల్లల్ని యాజ్ షీ సెడ్, అంటే మీ ఫ్రెండ్ చెప్పారు కదా ఇందాకలా, మీరు 5 years నుంచి స్ట్రగుల్ అవుతున్న తర్వాత ఈ స్టూడియో బట్టిగా లోలాక్షి స్టూడియో అనేది బట్టిగా అవ్వలేదండి. 5 years ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎంతో స్ట్రగుల్ అయ్యి, అంటే హస్బెండ్ సపోర్ట్ కూడా ఉందనుకోండి, కాకపోతే ఆ మేడం ప్రొఫెషన్ తోటి ఇష్టం తోటి ఇంటర్నేషనల్ లెవెల్లో మేకప్ అనేది నేర్చుకొని మరీ ఈ స్టూడియోని పెట్టుకున్నారు. సో దాని గురించి చెప్పండి. సో నేను మాస్టర్ కోర్స్ అయిపోయిందండి. బేసిక్ టు ఇంటర్నేషనల్ లెవెల్స్ మేకప్స్ నేర్చుకున్నాను. మేకప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు వచ్చారు కదా నా ఫ్రెండ్, తనకి కూడా తను కానిస్టేబుల్, మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్, లెక్చరర్స్, టీచర్స్, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. హోమ్ మేకర్స్ కూడా చాలా మంది వస్తారు మనకి, రెగ్యులర్గా ఉన్నారు క్లయింట్స్. బట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్ చాలా కష్టపడ్డాను. బట్ ఫైనల్లీ ఈ స్టేజ్కి వచ్చాను. బట్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. హ్యాపీ మూమెంట్ ఇది చాలా, అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. మాకు కూడా ఉమెన్స్ అందరికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. వై బికాస్ ఆఫ్ ఈ రోజుల్లో 5 years ఎంతో కష్టపడి మేకప్ మీద కానీ ప్రొఫెషన్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి తనకంటూ ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకొని అండ్ 2-3 members కి ఎంప్లాయ్ క్రియేట్ చేయడం అని చెప్పేసి అది నార్మల్ విషయం కాదండి. అలానే కానిస్టేబుల్ ఇందాకలా జస్ట్ మనకి ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నారు అని అంటే ఈ రోజుల్లో మంచి చెడు చెప్పే వాళ్ళు ఉండరు, ఆబ్వియస్లీ నెగిటివ్ చెప్పే వాళ్ళే ఉంటారు. కానీ మేడం కోసం స్పెషల్లీ లీవ్ పెట్టుకొని మరీ వచ్చి ఈ ఇనాగరేషన్ లో పాల్గొన్నారు. సో చాలా ప్రౌడ్ఫుల్ గా అనిపిస్తుంది మ్యామ్. అండ్ కంగ్రాచులేషన్స్, హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సుమన్ టీవీ తరపున. అండ్ సార్ ఉన్నారు మనతోటి, ఒకసారి మాట్లాడదాం. మేడం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు మనతోటి. అసలు ఈ రోజులలో ఇలా ఎంకరేజ్ చేసే బంగారు కొండ లాంటి హస్బెండ్ తక్కువ మందికి ఉంటారండి. ఎందుకంటే ఉమెన్ ఇంట్లోనే ఉండాలి, వంట చేసుకోవాలి, అలానే వాళ్ళకి ఇవన్నీ తెలియదు, హోమ్ మేకర్ గా ఉండండి అని చెప్పే ఈ రోజులలో మ్యారేజ్ అయిన తర్వాత ఒక కిడ్ వాళ్ళకి ఒక పాప పుట్టిన తర్వాత మేడంకి ఇష్టమైన ప్రొఫెషన్ లో ఎంతో ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకువెళ్ళి మరి ఈ స్టూడియోని పెట్టారండి. అలాంటి బంగారు కొండతోటి మనం ఒకసారి మాట్లాడేద్దాం. హలో సార్. హాయ్ మేడం. చెప్పండి సార్, ఈ రోజుల్లో చాలా మంది అంటారు కదా ఉమెన్ కి ఇది అవసరం లేదు, లేకపోతే బయటికి వెళ్ళడం అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉండి చేసుకోండి అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అలా అంటూ ఏం లేదు. తనకు చిన్నప్పటికెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది, తనకు ఫ్యాషన్ డిజైనర్ కావాలని, బ్యూటిషియన్ ఆర్టిస్ట్ కావాలని తనకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. న్యూస్ రీడర్ కూడా జెమిని టీవీలో వచ్చింది, కానీ అప్పుడు తన హెల్త్ ఇష్యూ వల్ల పోలేకపోయింది. తను కష్టపడి నేర్చుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మంచి పార్లర్ పెట్టుకుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. తను బాగా కష్టపడుతుంది, చాలా బాగా చేసుకుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. చూసారు కదండి, ఎంతో చక్కగా ఒకరినొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటూ వైఫ్ ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకొని అండర్స్టాండ్ చేసుకొని ఈ లోలాక్షి మేకప్ స్టూడియో ట్రైనింగ్ సెంటర్ ని ఇనాగరేషన్ కంప్లీట్ చేశారండి. ఈ రోజు జగిత్యాల డిస్ట్రిక్ట్ సరస్వతి కాలనీ వార్డ్ కౌన్సిలర్ మనతో ఉన్నారండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఆయన కూడా వచ్చేసారు. అలానే ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. ఇనాగరేషన్ రోజు మనతో ఉన్నారు. ఈ లోలాక్షి మేకప్ స్టూడియో వారికి ఈ సందర్భంగా నేను వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మహిళలు ప్రతి రంగంలో కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు. మరి దానికి నిదర్శనంగానే ఇది మేకప్ స్టూడియో ప్రారంభమైంది. మరి దీన్ని అందరూ వినియోగించుకొని దీన్ని మరి సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళకు ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చూశారు కదండి సుమన్ టీవీ ప్రేక్షకులు, జగిత్యాల్లో లోలాక్షి స్టూడియో మేకప్ ట్రైనింగ్ ది ఇనాగరేషన్ జరిగింది 28th March సాటర్డే రోజు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎంతో చక్కగా ఇనాగరేషన్ పూర్తి చేసుకున్నారండి. అండ్ సర్వీసెస్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మేకప్ కానీ అండ్ మోర్ ఓవర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సర్వీసెస్ జగిత్యాల వాళ్ళే కాదండి, అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. వై బికాస్ ఆఫ్ ఇక్కడ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు. అండ్ హైడ్రా ఫేషియల్ ఉంది, నెయిల్ ఆర్ట్, ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది. మరి ఇంకెందుకు లేటు? ఇంకొకటి బడ్జెట్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది. వీళ్ళు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి మేకప్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. మేడం దగ్గర, మన క్వీన్ దగ్గర సర్వీస్ తీసుకొని మీరు కూడా క్వీన్ గా మీ డెవలప్మెంట్ ని ఇంకా డెవలప్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఫర్ మోర్ అప్డేట్స్. లక్ష్మి గండికోట.